డ్రగ్స్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య అన్నారు మంత్రి సీతక్క. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయని, వాటికి అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియా కోట్లు సంపాదిస్తుందని ధ్వజమెత్తారు. మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలో డ్రగ్స్, గంజాయి కారణమవుతుందని తెలిపారు. యువత పబ్ కల్చర్కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నిజం చేయాలని సూచించారు మంత్రి సీతక్క. ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం. ఈరోజు డ్రగ్స్, గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు, ఆటపాటల్లాగా ఉండొచ్చు, కానీ అనంతరం దానికి బానిస అయితే సమాజంలో తలెత్తుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఈరోజు దానికి అడిక్ట్ అయినటువంటి చిన్నారులకు కానీ పెద్దలకు కానీ అవకాశం లేదు. ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి యువకుడు, యువతి, యువకులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమం లాగా, ఒక పోరాటం లాగా తీసుకొని ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.